బాబు ఇవి బొమ్మలు తీసుకొని ఆడుకుంటా ఉన్నాడు. నాకు చూపిస్తున్నాడు అనమాట. సైకిల్ బొమ్మ అనమాట. ఆ చక్రాలు ఇవి. సైకిల్ బొమ్మకు వచ్చిన చక్రాలలో వచ్చేసి ఇవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి భలే ఉన్నాయి కదా, కలర్స్గా. ఇది వచ్చేసి మళ్ళీ తీసుకొని మూత పెట్టేసి మళ్ళీ సైకిల్కి పెట్టేయాలన్నమాట. ఇవి టైర్ లాగా, సైకిల్ టైర్స్ ఉన్నాయి కదా, అవన్నమాట. ఇది చూడండి, ఇలా తీసేసాను. ఇంకొచ్చేసి పిల్లలకి గుగ్గిళ్ళు ఉడకబెట్టేశాను. ఇవి రోజు ఆరోగ్యానికి మంచిదన్నమాట. రోజు కొంచెం తినాలి, వాళ్ళకి బలం వస్తుంది. ఇంకా నేను వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మా బాబు హాయ్ చెప్తున్నాడు. కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. తర్వాత కాకరకాయ తాలింపు చేయాలని అమ్మ కొంచెం కాకరకాయ నేను చెక్కు తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా పాప నైఫ్ తీసుకొని కాకరకాయ కట్ చేస్తున్నట్టు చూస్తుందన్నమాట. నేను కాకరకాయ చెక్కు తీస్తూ ఉన్నాను. పాప వచ్చేసి నైఫ్ తీసుకొని కాకరకాయ కట్ చేస్తానమ్మా అంటుంది. అది చూడండి ఎలా కట్ చేస్తుందో. ఇంకా అమ్మ వచ్చేసి కారపొడి చేయడానికి ఇడ్లీ చేసిందనమాట. ఇడ్లీలోకి కొంచెం కారపొడి చేస్తుంది. కారపొడి చట్నీ చేసింది. కారపొడి వచ్చేసి ఈ విధంగా చేసిందనమాట. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకొని ఇంకొచ్చేసి ఇక్కడ వేయిస్తూ ఉన్నాను అనమాట. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు అన్నీ వేయించుకున్నాము. ఇవి వేగాలి. నేను ఇంక కిచెన్లో చేరి కారపొడి షూట్ చేస్తూ ఉన్నా. తర్వాత మొత్తానికి మా బాబా చిన్న ఒక కాకరకాయ కట్ చేసేసింది. ఇంకొచ్చేసి ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను. ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీ అయిపోయింది. పాపకి పాలు వేసి ఇడ్లీ వేసి పెట్టాలన్నమాట. ఇంకా కారపొడి మిక్సీ వేసేస్తున్నాను. ఈ విధంగా మిక్సీలో వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం తెల్లగడ్డ వేసుకుంటే కారపొడి బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి మనం శనగపప్పులతో చేసుకుంటాం కదా, చట్నీ అనమాట ఇడ్లీలోకి. ఇది కూడా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది చేస్తారు కదా, తెలియంది ఏం కాదు, ఇది అందరికీ తెలిసిందే. ఇంకొచ్చేసి మేము కారపొడి మిక్స్ చేసేసాను. ఇంకా నేను టిఫిన్ తీసుకొని కొంచెం హాస్పిటల్ దాకా వెళ్ళాను అనమాట. మా మరదలికి డెలివరీ అయితే అక్కడికి వెళ్ళాను. అక్కడ బయట కిటికీలో నుంచి చెట్లు అవన్నీ ఇలా తీసాను అనమాట. బాగున్నాయి పచ్చగా. ఈ హాస్పిటల్ కొంచెం బాగుంది. ఇక్కడంతా షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి గదిలో ఉయ్యాల, పాపది చిన్న ఉయ్యాల, భలే ఉంది కదా ఉయ్యాల, ఇలా ఉంది. ఇంకొచ్చేసి బయటికి వెళ్తున్నాను అనమాట. బయట వచ్చేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా. బయట కూడా చాలా బాగుంది నీట్గా. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంక మెట్లు అనమాట కిందకి వెళ్ళడానికి. నేనైతే ప్రస్తుతానికి హాస్పిటల్ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇంక ఇక్కడ వీడియో తీసాను అనమాట. వీడియో అయితే ఇంకేం లేదు. ఇక్కడ ఇటు పక్క బయటికి వెళ్ళడానికి అనమాట. ఇంకా ఇక్కడ బాబు ఆడుకుంటా అన్నాడు. నేను బాబు వచ్చాం కదా, మా బాబు ఇక్కడ ఆడుకుంటా అన్నాడు. అయితే ఇంక పిల్లల్ని తీసుకెళ్ళకూడదు కదా మనం హాస్పిటల్ దగ్గరికి. ఇక్కడైతే కొంచెం బాగానే ఉంది. జనాలు ఏమి ఎక్కువ లేరు. కొంచెం నీట్గా ఉంది. చాలా బాగుంది అనమాట. శానిటైజర్ కూడా ఇంకా దగ్గరే ఉంది కాబట్టి ఇంక బాబు ఇక్కడ ఆడుకున్నా కూడా వెంటనే హ్యాండ్స్కి శానిటైజర్ వేసేస్తాను. మేము మళ్ళీ కొంచెంసేపు ఉండేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చాలా బాగుంది చూడండి. చూసారు కదా, మెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. ఇది స్లోప్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఇవి నేను అంటించలేదు, నా కొడుకు అంటించాడు. వాడు ఫస్ట్ క్లాస్ అనమాట. కొన్ని పిచ్చి పిచ్చిగా అంటించేశాడు ఈ లీవ్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.